శ్రీకృష్ణుడు యుద్ధ రంగంలో ఒక రాక్షసుడిని ఎదిరించలేక ఒక గృహంలోకి పారిపోయాడని మీకు తెలుసా? ఈ కథ వింటే కృష్ణుడి లీలలు ఏంటో అర్థమవుతుంది. మహాశక్తివంతమైన రాక్షసుడు కాలయవనుడు రాక్షస సైన్యంతో మధుర ప్రజల్ని బందీగా చేస్తాడు. ఇది గ్రహించిన కృష్ణుడు ఆయుధాలు లేకుండా ఒంటరిగా వచ్చాడు. కృష్ణుడిని చూడగానే రాక్షసుడు కోపం ఎగిసిపడింది. కృష్ణుడు వెంటనే నగరాన్ని వదిలి పరిగెత్తడం మొదలు పెడతాడు. కాలయవనుడికి ఏమీ అర్థం కాలేదు. ఇంత ధైర్యవంతుడైన వాడు నాతో యుద్ధం చేయకుండా పారిపోతున్నాడు అని ఆలోచించకుండానే వెంట పరిగెడతాడు. కృష్ణుడు ఇంకాస్త వేగం పెంచుతాడు. రాక్షసుడు నాతో పెట్టుకుంటే నీ గతి ఇంతే అంటూ వేగం పెంచుతాడు. కృష్ణుడు ఎదురుగున్న గృహలోకి వెళతాడు. ఆ గృహంలో మహాశక్తివంతమైన రాజు మూచుకుందుడు నిద్రిస్తున్నాడు. అతనికి బ్రహ్మదేవుడి వరం ఉందని కృష్ణుడు గ్రహించి నవ్వుతూ వెంటనే బయటకు వచ్చేశాడు. వెంట వచ్చిన కాలయవనుడు గృహలోకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేకపోవడంతో పండుకున్న మూచుకుందుడిని చూసి అతడే కృష్ణుడు అనుకొని కోపంతో మూచుకుందుడిని కాలితో తంతాడు. అంతే, మూచుకుందుడు కళ్ళు తెరిచి ఆ దివ్య దృష్టి తగలగానే కాలయవనుడు ఒక్కసారిగా జలించి క్షణంలో బూడిదైపోయాడు. చూశారు కదా కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. జై శ్రీకృష్ణ.